పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు దేశీయంగా శుభకార్యాలపై తీవ్రంగా పడుతుంది. అంతర్జాతీయంగా సరఫరా నిలిచిపోవడంతో ఎల్పీజీ గ్యాస్ కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో ఈ నెల 18 నుంచి మొదలు కానున్న పెళ్లిళ్ల సీజన్ పై నీళ్లు కమ్ముకున్నాయి. ఇప్పటికే వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్న కుటుంబాలు అతిథులకు భోజనాలు ఎలా పెట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నాయి. ఇక హైదరాబాద్ లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు బుకింగ్లు దాదాపు నిలిచిపోయాయి. గ్యాస్ అందుబాటులో లేక నగరంలో చాలా హోటళ్లు అలాగే రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడుతున్నాయి. దీని ప్రభావం నేరుగా క్యాటరింగ్ రంగంపై పడింది. భారీ ఆర్డర్లు తీసుకున్న నిర్వాహకులు గ్యాస్ లేకుండా వంటలు చేయడం సాధ్యం కాదని చేతులెత్తుతున్నారు. తీసుకున్న అడ్వాన్సులను సైతం తిరిగి ఇచ్చేస్తున్నారు. మార్చి 18 నుంచి మే వరకు పెళ్లిలకు అధికంగా ముహూర్తాలు ఉన్నాయి. కేవలం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే సుమారు 15,000 వివాహాలు జరగొచ్చని ఒక అంచనా ఉంది. నగర శివార్లోని ఫంక్షన్ హాళ్లు, రిసార్ట్లు జూన్ వరకు బుక్ అయిపోయాయి. అయితే గ్యాస్ కొరతతో ఇప్పుడు పెళ్లిళ్లు జరపాలా లేక వాయిదా వేసుకోవాలా అని చాలా కుటుంబాలు ఆలోచనలో పడ్డాయి. ఈ సంక్షోభం కేవలం పెళ్లిళ్లకే పరిమితం కాలేదు. ఈ సీజన్ కు నమ్ముకొని జీవించే వేలాది మంది ఉపాధిని దెబ్బతీస్తుంది. క్యాటరింగ్ సిబ్బందితో పాటు పురోహితులు, ఫోటోగ్రాఫర్లు, డెకరేటర్లు, బ్యాండ్ మేళం వంటి ఎన్నో అనుబంధ రంగాల వారికి పని లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఇక పశ్చిమాసియా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని, యుద్ధం ఇలాగే కొనసాగితే నిత్యావసరాల ధరలు కూడా పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు దేశీయంగా శుభకార్యాలపై తీవ్రంగా పడుతుంది. అయితే ఈ సంక్షోభం కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం మొత్తం మీద చూపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రానున్న రోజుల్లో అయితే పెళ్లిల సీజన్ ఉండడంతో ఈ గ్యాస్ కొరత చాలా ఉందని తెలుస్తుంది. అయితే ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఇప్పుడు రానున్న రోజుల్లో ముఖ్యంగా పెళ్లిలు ఉన్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే యుద్ధం కారణంగా ఈ పెళ్లిలు పరిస్థితి ఎలా ఉందంటారు? ఇంకా రానున్న రోజుల్లో ఈ ప్రభావం ఇలా కొనసాగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇరాన్ అమెరికా యుద్ధ సమీపంలో ప్రభావం జరగడంతో పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు దేశీయంగా శుభకరమ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ సరఫరా నిలిపోవడంతో ఎల్పీజీ గ్యాస్ కు తీవ్రత కొత్త ఏర్పడింది. దీంతో ఈ నెల 18 నుంచి మొదలు కానున్న పెళ్లిళ్ల సీజన్ అయితే నీడలుగా కమ్ముకున్నా. ఇప్పటికే వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్న కుటుంబంలో అదే ఎవరంటే శుభకార్యాలు ఉంటారో వాళ్ళందరూ ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే దానితనంగా దారుణంగా అయింది. సిలిండర్ ఒకేసారి పెరగడంతో కూడా చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై బుకింగ్లు దాదాపుగా నిలిచిపోయాయి. గ్యాస్ అందుబాటులో లేక నగరంలో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. దీని ప్రభావం నేరుగా క్యాటరింగ్ రంగంపై కూడా పడింది. భారీగా ఆర్డర్లు తీసుకుని నిర్వాహకులు కూడా గ్యాస్ లేకుండా వంటలు చేయడం సాధ్యం కాదని చేతులు ఎత్తేస్తున్నారు. అయితే అడ్వాన్సులు సైతం తిరిగి ఇచ్చేస్తున్నారు. అయితే మార్చి 18 నుంచి మే వరకు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ముహూర్తాలు కూడా ఉన్నాయి. అయితే కేవలం 2 రాష్ట్రాల జిల్లాలలో సుమారు 15,000 వివాహాలు జరగవచ్చని కూడా అంచనా కూడా ఉంది. అయితే నగర శివార్లు, ఫంక్షన్ హాల్, రిసార్ట్లు కూడా జూన్ వరకు కూడా బుక్ అయిపోయి. అయితే ఈ గ్యాస్ కొరత ఇప్పుడే పెళ్లిళ్ళు జరపాలా లేదన్న కూడా పరిస్థితి కూడా ఏర్పడింది. ముఖ్యంగా ఈ సంక్షోభం ముఖ్యంగా చూసుకుంటే
ఈ సంక్షోభం కేవలం పెళ్లికే పరిమితం కాలేదు. ఈ సీజన్ నమ్ముకున్న జీవించే వేలాది మంది ఉపాధి హామీలు కూడా దెబ్బతీస్తుంది. క్యాటరింగ్ సిబ్బందితో పాటు పురోహితులు, ఫోటోగ్రాఫర్లు, డైరెక్టర్లు, బ్యాండ్ మేళం వంటి ఎన్నో అనుబంధ రంగాల వారికి పని లేకుండా పోయే ప్రమాదం కూడా ఏర్పడింది. పచ్చి యాస నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడంతో ఈ సంక్షేమానికి కూడా ప్రధాన కారణం. అయితే యుద్ధం ఇలాగే కొనసాగితే నిత్యావసర ధరలు కూడా భారీగా పెరుగుతాయి. అయితే మొత్తం మీద హైదరాబాద్ లో తీవ్ర గ్యాస్ కొరత కూడా పశ్చిమాసియా యుద్ధంతో తీవ్రమైన గ్యాస్ కొరగొస్తుంది. పెళ్లిళ్ళ సీజన్ ప్రభావంతో ఆందోళన చేస్తున్న రెండు రాష్ట్రాల కుటుంబీకులు అయితే గ్యాస్ లేదంటే చేతలేస్తున్న క్యాటరింగ్ నిర్వహణలు, వేలాది కార్మికుల ఉపాధి కోల్పోయే దెబ్బ కూడా ఉంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో పెళ్లి సీజన్ కావడంతో గ్యాస్ పెరగడంతో రెండు ఇబ్బందులు కూడా పడుతున్నారని చెప్పవచ్చు గురు. ఓకే రైట్, థ్యాంక్ యూ మధు.